పిల్లలకు మాత్రమే బ్యాంకులు ఉండే దేశం గురించి మీకు తెలుసా? ఈ బ్యాంకుల్లోకి పెద్దవాళ్ళని రానియరు, ఎందుకంటే పిల్లలు స్వతహాగా నేర్చుకుంటారని. ఇలాంటి జపాన్లో పిల్లలు ఎవరి తోడు లేకుండా మెట్రోలో స్కూల్కి వెళ్తారన్న విషయం మీకు తెలుసా? జపాన్లో అడవి జంతువులు పీపుల్ ఫ్రెండ్లీగా ఉంటాయి, వీటిని పవిత్రమైనవిగా భావిస్తారని మీకు తెలుసా? జపాన్లో మహిళలు తమ భుజాలు ఇన్నర్వేర్ స్ట్రాప్స్ బహిరంగంగా చూపించడం తప్పుగా భావిస్తారని మీకు తెలుసా? జపాన్ లో 4వ నెంబర్ ని దురదృష్టకరంగా భావిస్తారు. ఇక్కడ హోటల్స్ మరియు హాస్పిటల్స్ లో 4వ నెంబర్ ఫ్లోరే ఉండదని మీకు తెలుసా? జపాన్ ప్రజలు నెంబర్ 7 ని గోల్డెన్ లక్కీ నెంబర్ గా భావిస్తారన్న విషయం మీకు తెలుసా? జపాన్ లో 80% రూల్ ఉంటుంది, దాని పేరే హరహబుచు. దీని ప్రకారం తినేటప్పుడు 80% బొజ్జ నిండగానే జపాన్ వాళ్ళు తినడం ఆపేస్తారు. ఇక్కడ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి, దీని వేగం 320 km/h అని మీకు తెలుసా? బ్లూ ఎల్ఈడీస్ మరియు ఏఐ రోబోట్స్ కు జపాన్ ఫేమస్ అన్న విషయం మీకు తెలుసా? నేషనల్ సింబల్ అయిన మౌంట్ ఫుజీ అయిన మౌంటైన్ ఎత్తు 12,388 అడుగులని మీకు తెలుసు. జపాన్ లో సుషి మరియు రామెన్లు ఫేమస్ ఫుడ్స్ అని మీకు తెలుసా? అంతేకాకుండా జపాన్ వాళ్ళు టెంపోరాని మరీ ఇష్టంగా తింటారన్న విషయం మీకు తెలుసా? మీకు తెలియని ప్రత్యేక విషయాల గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో విన్ గీక్ ఐడియాస్.